2024 సంవత్సరంలో భారతదేశ 18వ పార్లమెంటు ఎన్నికలు 543 స్థానాలకు జరిగాయి. ఎన్నికల ఫలితాలలో 293 స్థానాలను ఎన్డీఏ సాధించుకుంది. బీజేపీ వాటాగా 240 స్వంత పార్టీ ఎంపీలుగా గెలుపొందారు. ప్రభుత్వం ఏర్పాటుకు 272 ఎంపీ స్థానాలు అవసరం. ఇంకా 32 సీట్లు అవసరం ఉంది. ఎన్డీఏ మిత్రపక్షాలతో కలుపుకొని 293 స్థానాలు వచ్చాయి. ఎన్డీఏ మిత్రపక్షాలైన తెలుగుదేశం పార్టీ 16 ఎంపీ స్థానాలు, జేడీయూ 12 స్థానాలు పెద్ద పార్టీలుగా ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు కీలకంగా మారిన పెద్ద పార్టీల మద్దతు. ఎన్డీఏ భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి. ఎన్డీఏ మిత్రపక్షాలు సమావేశంలో ఏకగ్రీవంగా శ్రీ నరేంద్ర మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. ఈ మేరకు ఎన్డీఏ మిత్రపక్షాలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. నరేంద్ర మోడీ నాయకత్వంలో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో దేశ ప్రజలు మా అందరినీ విజేతలుగా పార్లమెంటుకు పంపారని అన్నారు. 140 కోట్ల దేశ ప్రజలు శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకున్నారని, దేశంలో పీడిత వర్గాలు, మహిళలు, యువత, రైతులు, పేదలు, షెడ్యూల్డ్ కులాలు ప్రజలందరికీ సేవలందించడానికి నిస్వార్థమైన, కంకణబద్ధమైన, పారదర్శక పాలన ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తుందని, ఇప్పటికే అందించిందని, అందుకే మరోసారి నరేంద్ర మోడీ నాయకత్వం దేశ ప్రజలు కోరుకుంటున్నారు అని, దానికి నిదర్శనం మేమంతా అని నరేంద్ర మోడీని మిత్రపక్షాల నేతలందరూ 18వ పార్లమెంటు ప్రధానిగా శుభాకాంక్షలు అందజేశారు. 2047 సంవత్సరం గాను మోడీ దేశాభివృద్ధికి స్పష్టమైన విధి విధానాలను అనుసరిస్తున్నారని, ఆయన నేతృత్వంలో అన్ని లక్ష్యాలను చేరుకునే ప్రయాణంలో భాగంగా 16 మిత్రపక్షాల భాగస్వాములుగా ప్రజలందరికీ సేవలందిస్తామని దేశ ప్రజలకు మిత్రపక్షాలు, ఎన్డీఏ పక్షాలు తెలిపాయి. 17వ లోకసభ కేబినెట్ రద్దు చేయమని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి రాజీనామా లేఖను అందజేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీ, భారత రాష్ట్రపతి పార్లమెంటులో ప్రభుత్వం ఏర్పాటుకు మెజారిటీ సాధించిన ఎన్డీఏ పార్టీలను ప్రభుత్వం ఏర్పాటుకు పిలుస్తారని తెలుస్తుంది. 17వ లోకసభ రద్దు కారణంగా కేంద్ర కేబినెట్ మంత్రులకు, ఉపరాష్ట్రపతి దంపతులకు రాష్ట్రపతి భవన్లో విందు ఏర్పాటు చేయడం జరిగిందని తెలుస్తుంది.